హలో, వెల్కమ్ టు ఆర్ఎస్ రెడ్డి పాలిటీ సెషన్స్. ఇవాల్టి మన టాపిక్ జ్యుడిషియరీకి సంబంధించింది. సుప్రీంకోర్టులో జడ్జిగా సేవలందించి రీసెంట్గా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి జస్టిస్ హేమంత్ గుప్తాని యూనియన్ గవర్నమెంట్ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్పర్సన్గా అపాయింట్ చేసింది. జస్టిస్ గుప్తా అపాయింట్మెంట్ని ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్గా ట్వీట్ చేశారు కపిల్ సిబల్. మీకు తెలుసు, కపిల్ సిబల్ సీనియర్ అడ్వకేట్ అండ్ పొలిటీషియన్. హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, జడ్జిలుగా వ్యవహరించిన వ్యక్తులని రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవుల్లో నియమించడం వల్ల ఈ మొత్తం వ్యవస్థ పైన, ఈ సిస్టమ్ పైన ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? కాన్స్టిట్యూషన్ పరంగా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏం చెప్తా ఉన్నాయి? లా కమిషన్ రిపోర్ట్స్ ఏం చెప్తా ఉన్నాయి? అట్లాగే ఎమినెంట్ జ్యూరిస్ట్స్, ప్రముఖ న్యాయకోవిదుల యొక్క అభిప్రాయం ఏంటి? దీంతోపాటు ఇలాంటి అంశానికి సంబంధించి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్గా ఒక 150 వర్డ్స్లో ఆన్సర్ని ఎలా ప్రజెంట్ చేయాలి? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాము. హేమంత్ గుప్తా అక్టోబర్లోనే రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత జస్ట్ 2 months గ్యాప్లోనే మళ్ళీ గవర్నమెంట్ ఈ పోస్ట్లో అపాయింట్ చేయడం వల్ల కొంచెం క్రిటిసిజం ఎక్కువగా ఉంది. అయితే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులలో జడ్జెస్గా వ్యవహరించిన వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టులలో అపాయింట్ అవ్వడం అనేది ఒక కామన్ ప్రాక్టీస్గా మారింది. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, లేదంటే లా కమిషన్ కావచ్చు, లేదంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ట్రైబ్యునల్స్ కావచ్చు, ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అయితే ఒక రిపోర్ట్ ప్రకారము దాదాపు రిటైర్మెంట్ తీసుకున్నటువంటి 100 మంది జడ్జెస్లో 70 మంది ఏదో ఒక పోస్ట్లో, గవర్నమెంట్ పోస్ట్లో అపాయింట్ అయ్యారు. ఈ ప్రాక్టీస్ రీసెంట్గా మొదలైందైతే కాదు, నెహ్రూ టైం నుంచి ఈ ప్రాక్టీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్గా వ్యవహరించినటువంటి ఎంసీ చాగ్లా తన రిటైర్మెంట్ తర్వాత యుఎస్కి అంబాసిడర్గా వ్యవహరించారు, యూకేకి హై కమిషనర్గా వ్యవహరించారు. ఆ తర్వాత నెహ్రూ టైంలో తను ఎడ్యుకేషన్ మినిస్టర్గా సేవలందించారు. ఇందిరాగాంధీ టైంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా కూడా వ్యవహరించారు. అంటే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ 3 ఆర్గాన్స్లో తన సేవలు అందించారు. ఈ విధంగా జడ్జెస్ రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్ పోస్టులలో ఉండడం అనేది ఒక కామన్ ప్రాక్టీస్. అయితే అసలు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత జడ్జెస్ని మళ్ళీ గవర్నమెంట్ వేరే వేరే పోస్టులలో ఎందుకు అపాయింట్ చేయాల్సి వస్తుంది? ఎందుకు అపాయింట్ చేయాల్సి వస్తుంది అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, కొన్నిసార్లు కొన్ని చట్టాల ద్వారా ఆ అవసరం ఉండడం. ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ద లా సమ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్నటువంటి యాక్ట్ తీసుకుందాము. జస్టిస్ హేమంత్ గుప్తా విషయంలోనే తీసుకుంటే న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ యాక్ట్ ప్రకారము దానికి చైర్పర్సన్గా ఉండాల్సిన వ్యక్తి హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టులో జడ్జిగా వ్యవహరించిన వ్యక్తి అయి ఉండాలి, లేదంటే ఏదైనా ఎమినెంట్ పర్సన్ అయినా అయి ఉండాలి. కాబట్టి లా ప్రకారము, లా అవసరానికి అనుగుణంగా గవర్నమెంట్ వారిని అపాయింట్ చేస్తుంది. రెండవ కారణము, కొన్నిసార్లు గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా స్వతహాగా తనకు తాను విల్ఫుల్గా నిర్ణయం తీసుకొని అపాయింట్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఇలా అపాయింట్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒక జ్యూరిస్ట్ని, ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ని ఒక ఓవర్ నైట్ లేదంటే ఒక 1 monthలోనూ తయారు చేసే వ్యక్తులు కాదు వాళ్ళు. కొన్ని సంవత్సరాల పాటు ఆ లీగల్ ప్రొఫెషన్లో వారు అందించినటువంటి సేవల వల్ల విశేషమైన అనుభవాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ని పబ్లిక్ డొమైన్లో వాడుకోవడానికి అవసరం అవుతుంది వాళ్ళని రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదైనా పోస్ట్లో అకామిడేట్ చేయడం వల్ల, అపాయింట్ చేయడం వల్ల. అట్ ది సేమ్ టైం మన భారతదేశంలో రిటైర్మెంట్ వయసు, జడ్జెస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది. రిటైర్మెంట్ ఏజ్ నాటికి కూడా ఆ జడ్జెస్ వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇండియాలో వివిధ రంగాల్లో ఉపయోగించడానికి అనుగుణంగా సేవలు అందించేంత స్ట్రెంగ్త్తో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ సేవల్ని మనం వినియోగించుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన క్రిటిసిజం ఏంటి అంటే, ఒక జ్యుడిషరీకి సంబంధించినటువంటి జడ్జెస్ని ఇలా మనము తిరిగి రిటైర్మెంట్ తర్వాత వేరే పోస్టులలో అపాయింట్ చేయడం వల్ల అది జ్యుడిషరీ యొక్క ఇండిపెండెన్స్ని ప్రభావితం చేస్తుంది. జ్యుడిషరీ యొక్క ఇంపాక్ట్ని, జ్యుడిషరీ యొక్క ఇండిపెండెన్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనే ఒక ఒపీనియన్ ఉంది. అట్ ది సేమ్ టైం రిటైర్మెంట్ తర్వాత వెంటనే వాళ్ళకి
గవర్నమెంట్ ఏదో ఒక పోస్ట్లో అపాయింట్ చేయడం వల్ల వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు సర్వీస్లో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ని కొంచెం డౌట్ఫుల్గా చూడాల్సి వస్తుంది అని ఒక ఒపీనియన్ కూడా ఉంది. ఎందుకంటే కొన్ని కేసెస్లో గవర్నమెంటే లిటిగెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు గవర్నమెంట్కి ఫేవర్గా రిటైర్మెంట్ తర్వాత కలిగే బెనిఫిట్స్ కోసము గవర్నమెంట్కి ఫేవర్గా ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు అనే ఒక ఒపీనియన్ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్లో ఉంది. సో బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అయితే ఇలా సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులో జడ్జెస్గా వ్యవహరించిన వాళ్ళకి సంబంధించి పోస్ట్ రిటైర్మెంట్ వాళ్ళు ఎలా ఉండాలనే దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? ఆర్టికల్ 124, ఆర్టికల్ 220, ఈ రెండు ఆర్టికల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్కి సంబంధించినవి. ఆర్టికల్ 124 ప్రకారము సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత ఈ దేశంలో ఏ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేయకూడదు. ఆ ఒక్క రిస్ట్రిక్షన్ మాత్రమే ఇంపోజ్ చేసింది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 220 ప్రకారము హైకోర్టులో జడ్జిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ సంబంధిత హైకోర్టులో తప్పితే మిగతా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానివ్వండి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే రిస్ట్రిక్షన్స్ ఏవి కాన్స్టిట్యూషన్ ప్రకారము లేవు. లా కమిషన్ ఒపీనియన్ ఏంటి అంటే, లా కమిషన్ ఆఫ్ ఇండియా ముందు నుంచి పోస్ట్ రిటైర్మెంట్ జడ్జెస్ ఎలాంటి పోస్టులు తీసుకోకపోవడమే మంచిది అని లా కమిషన్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్స్లో మెన్షన్ చేసింది. ఫస్ట్ లా కమిషన్ కూడా తన రిపోర్ట్లో చెప్పింది ఏంటి అంటే వెరీ క్లియర్గా జడ్జెస్ షుడ్ నాట్ టేక్ ఎనీ పోస్ట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది. రిటైర్మెంట్ తర్వాత జడ్జెస్ ఎలాంటి పోస్టులు తీసుకోవద్దు అని లా కమిషన్ ఆఫ్ ఇండియా తన ఫస్ట్ రిపోర్ట్లోనే మెన్షన్ చేసింది. ఆర్ఎం లోధా, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తన ఒపీనియన్ ఏంటి అంటే ఒకవేళ జడ్జెస్ని కనుక ఏదైనా పోస్ట్లో అపాయింట్ చేయాల్సి వచ్చినప్పుడు రిటైర్మెంట్ తర్వాత కనీసం ఒక 2 years కూలింగ్ పీరియడ్ ఇచ్చి ఆ తర్వాత అపాయింట్ చేయడం అనేది కరెక్ట్ మెజర్ అనేది ఆర్ఎం లోధా గారి అభిప్రాయము. సో కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్న ప్రొవిజన్స్ చూసాము, లా కమిషన్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేశాము, ఒక జ్యూరిస్ట్ ఒపీనియన్ ఏంటో చూసాము. రిటైర్మెంట్ తర్వాత జడ్జెస్ని గవర్నమెంట్ డిఫరెంట్ పోస్టులలో అపాయింట్ చేయడం వల్ల జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ మీద క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అనుకున్నాం కదా. అట్ ది సేమ్ టైం మరొక ఒపీనియన్ జడ్జెస్ యొక్క సేవలు, వారి సర్వీసెస్ పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత కూడా అవసరం అవుతాయనే ఒపీనియన్ కూడా ఉంది కదా. అలాంటప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా జ్యుడిషియరీ నుంచే ఒక సిస్టమ్ ఇవాల్వ్ అయితే బాగుంటుంది. అంటే రిటైర్మెంట్ తర్వాత జడ్జెస్ని ఏ పోస్టులలో అపాయింట్ చేయొచ్చు, ఒకవేళ అపాయింట్ చేయాలనుకున్నప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఎంత టైం గ్యాప్ ఇచ్చి అపాయింట్మెంట్ చేయాలి, ఇలాంటి అంశాలకి సంబంధించి జ్యుడిషియరీ నుంచి ఒక సిస్టమ్ ఇవాల్వ్ అయితే బాగుంటుంది. మరొక విషయం ఏంటి అంటే గవర్నమెంట్ ఏదైనా యాక్ట్ తీసుకువచ్చి దాని ద్వారా ఒక కమిషన్ని ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా ఇలాంటి అపాయింట్మెంట్స్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ రైజ్ అవ్వకుండా ఉంటాయి అనేది లీగల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్. ఈ టాపిక్ రిలేటెడ్ మెయిన్స్ క్వశ్చన్ని అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా అడ్రస్ చేస్తాము? వెరీ సింపుల్. ఇంట్రడక్షన్ పార్ట్లో రీసెంట్గా జరిగినటువంటి అపాయింట్మెంట్స్ గురించి మెన్షన్ చేస్తాము. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్పెసిఫిక్గా ఏ జడ్జి యొక్క నేమ్ని కూడా మనము ఆన్సర్లో మెన్షన్ చేయము. మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్కి వచ్చేటప్పటికి జడ్జెస్ని రిటైర్మెంట్ తర్వాత ఏ పోస్టులలో అపాయింట్ చేస్తున్నాము, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అంటే బెనిఫిట్స్ ఏముంటున్నాయి, ఛాలెంజెస్ ఏముంటున్నాయి, ఈ అంశాలు మెన్షన్ చేస్తాము. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మెన్షన్ చేస్తాము. లా కమిషన్ రిపోర్ట్ మెన్షన్ చేస్తాము. అట్లాగే ఎమినెంట్ జ్యూరిస్ట్ యొక్క ఒపీనియన్ కూడా రాస్తాము. చివర్లో ఇంకా ఈ సిస్టమ్ని మెరుగుపరచడానికి, అంటే ఏ విధంగా ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంటే బాగుంటుంది అనే దానికి సంబంధించిన పాయింట్స్ మెన్షన్ చేసి ఆన్సర్ని కంక్లూడ్ చేస్తాము. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే నేను ఒక బ్రాడ్ పిక్చర్, ఒక అవగాహన కోసం మీకు ఈ స్ట్రక్చర్ చెప్పాను. కానీ క్వశ్చన్ చదివిన తర్వాత ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ యొక్క డిమాండ్కి అనుగుణంగా మన ఆన్సర్ ఉండాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.